నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుంచి 39 మంది విద్యార్థులు IITలకు ఎంపిక కావడం గర్వకారణమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో IIT విద్యార్థులతో సమావేశమై వారిని అభినందించారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే వారి విజయానికి దోహదపడిన అంశాలపై చర్చించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన విద్యా సంస్కరణలు, 100 రోజుల ప్రణాళిక ప్రభావం గురించి అడిగి తెలుసుకున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం భోజన నాణ్యత మెరుగుపడిందని, అందించిన కిట్లు ఉపయోగకరంగా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. ఉపాధ్యాయులు నిండుగా స్కూల్లో ఉండటాలు, వసతులు సమకూర్చడాలు, అవన్నీ క్రమేపీ ఫలితాలు వస్తే ఈనాడు నారా లోకేష్ బాబు గారు మళ్ళా విద్యామంత్రిగా వచ్చాక సమూలమైన మార్పులు వచ్చాయి. విద్యా వ్యవస్థలో గ్రేడింగ్ ఇవ్వటం, స్కూళ్ళను అన్ని కూడా బాగా తీర్చిదిద్దడం, డిఎస్సి పెట్టి ఉపాధ్యాయులు తీసుకురావడమే కాకుండా అనేక రకాలైన సమూలమైన మార్పులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు విద్యా కిట్లు కానీ, డొక్కా సీతమ్మ గారి యొక్క మధ్యాహ్న భోజనం ద్వారా పౌష్టికాహారం, మంచి ఆహారం, హైజెనిక్ ఆహారం అందేలా చేయడం కానీ, లేదా తల్లికి వందనం ద్వారా ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి కూడా ప్రభుత్వపరమైన సహాయం అందివ్వడం కానీ, లేదా పిల్లలు ఎక్కడైనా వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కల్పించడం కానీ, మోడల్ స్కూల్స్ కింద తీసుకురావడాలు కానీ, ఫలితాలు సాధించాలని ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళటం కానీ, ఆ ప్రణాళికాబద్ధంలో భాగంగా 100 రోజుల ప్రణాళిక కూడా ఈ 10th క్లాస్ పిల్లలకి 100 రోజుల ప్రణాళిక అనేది కూడా పెట్టి వాళ్ళు మంచిగా మార్కులు సాధించడానికి కారణం అవడం, ఈ రాష్ట్ర స్థాయిలో కూడా మన కొత్తపేట నియోజకవర్గంలో పిల్లలు స్థానాలు సాధించడం, అది కూడా ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న పిల్లలు. నేను అందరూ గర్వించదగ్గ విషయం ఏంటంటే కార్పొరేట్ స్కూల్కి ర్యాంకులు అనుకునేవాళ్ళు. అలా కాదు, గవర్నమెంట్ స్కూల్ మేమేం తక్కువ కాదు, కార్పొరేట్ స్కూల్ కంటే మిన్నగా ఉన్నామని మంచి ఫలితాలు సాధించారు మన ప్రభుత్వ స్కూళ్ళ పిల్లలు కూడా. దానికి కూడా దాంతోపాటు టీచర్స్కి, ఈ ఫలితాలకు కారకులైన టీచర్స్కి, తల్లిదండ్రులు కూడా నా యొక్క అభినందనలు. ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ, వల్ల మీరు ఏ విధంగా మీకు ఏదైనా ఉపయోగపడింది అది సార్? చాలా యూజ్ అయింది సార్. అది నేను చదువుకుంటున్నప్పుడు రివిజన్ టెస్ట్ కూడా చాలా బాగా యూజ్ అయినాయి సార్. నా పేరు వై మోక్షశ్రీవేణి సార్. ZBHS వాడపల్లి, ఆత్రేయపురం మండలం సార్. రివిజన్ టెస్ట్ అయితే చాలా యూజ్ అయినాయి సార్. డైలీ 20 మార్క్స్కి రివిజన్ టెస్ట్ పెట్టారు సార్. టీచర్స్ డైలీ చెప్పేవారు సార్. అవి ఎగ్జామ్స్ రాసేవాళ్ళం సార్. దానివల్ల 100 days యాక్షన్ ప్లాన్ వల్ల, టీచర్స్ చెప్పే విధానం వల్ల ఇన్ని మార్క్స్ వచ్చినాయి సార్. నాకైతే 577 వచ్చినాయి సార్. 7 సార్. సార్ ఆర్కే వ్యాలీలో వచ్చింది సార్ సీటు, IITలో. భావించేటటువంటి IITలో మన పిల్లలు, మన విద్యార్థులు 39 మంది మన నియోజకవర్గం నుంచి ఎంపిక కావడం చాలా గర్వంగా ఉంది. ఇది మీరు సాధించిన విజయానికి అందరికీ కూడా అభినందనలు. మరి చక్కగా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల యొక్క కృషి, ఈ విధంగా ప్రస్ఫుటంగా పిల్లల భవిష్యత్తుకి బాటలు వేయటం చాలా అపూర్వంగా ఉంది. ఈ పిల్లల యొక్క రాబోయే తరాలు పిల్లలు కూడా, ఇంకా వచ్చే పిల్లలు కూడా ఆదర్శంగా తీసుకుని మంచి ఫలితాలు సాధించే భవిష్యత్తులో ఈ IITలో చదువుకున్న పిల్లలందరికీ కూడా చక్కటి స్థానాలు, చక్కటి మరి ఉన్నతమైనటువంటి వారి ఏదో విధమైన స్థానాల్లో స్థిరపడి చక్కటి భవిష్యత్తు పొందుతారని ఆశిస్తూ ఉన్నాను.
ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా పిల్లలందరికీ ఉండాలి. ఇదే కృషిలో కొనసాగించి మంచి ఫలితాలతో ఉత్తీర్ణతలై ఉన్నతమైన స్థానంలో చూడాలి వీళ్ళందరినీ అని కోరుకుంటూ ఉన్నాను. తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఉపాధ్యాయులు తోడ్పాటు ఏ విధంగా ఉందో అదే విధంగా దాన్ని మీరు పిల్లలు కూడా ఆ యొక్క కృషిని కొనసాగించాలని కోరుకుంటూ, ఇంచుమించుగా రావులపాలెం మండలంలో 5 విద్యార్థులు, కొత్తపేట మండలంలో 15 మంది విద్యార్థులు, ఆత్రేయపురం మండలంలో 11 మంది విద్యార్థులు, ఆలమూరులో 8 మంది విద్యార్థులు 39 మంది ఈ విధంగా ఫలితాలు సాధించారు. మరి దాని యొక్క కారణం ఏమిటి? మీరు చేసిన కృషి ఏ విధంగా ఈ ఫలితాలు సాధించగలిగారు? మరి ప్రభుత్వం కూడా దానికి ప్రధానమైన నేను గమనించిన అంశం అయితే, నేను ఇంచుమించు చాలా నుంచి 4సారి శాసనసభ్యుడిగా పనిచేస్తున్నాను. నేను కొత్తగా శాసనసభ్యుడిగా అయినప్పుడు కూడా విద్యా వ్యవస్థ చూసి ఇబ్బందులు పడి, ఆ రోజుల్లో స్కూల్లో మాస్టర్లు కూడా సరిగా లేని పరిస్థితి, స్కూల్ భవనాలు కూడా లేని పరిస్థితి, అందరూ కూడా ఏదో రావడం స్కూల్కి వెళ్ళడం తప్ప మంచి విద్యా బోధన ఉండేవి కాదు. నేను చెప్పే మాట 30 ఏళ్ళ క్రితం మాట. ఈనాడు ఎంతో ప్రతిభతోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆ రోజుల్లో 94-95లో ముఖ్యమంత్రిగా రావడం, తర్వాత విద్యా వ్యవస్థలో సంపూర్ణ మార్పులు, మెరిట్ మీద ఉద్యోగాలు, కౌన్సిలింగ్ విధానాలు. నాకు 592 వచ్చినాయి సార్. మొత్తం ట్రిపుల్ సీట్ న్యూజిల్లో వచ్చింది. ఎస్ సార్. ఇప్పుడు స్కూల్లో 92 సార్. మనకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. 10th క్లాస్ వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధతో టీచర్స్ కూడా బాగా చెప్పడం, గవర్నమెంట్ పంపిన ప్రతిదీ అమలు చేయడం, యాక్షన్ ప్లాన్, డైలీ రివిజన్ టెస్ట్, యాక్షన్ ప్లాన్స్ వల్ల అందులో ఇంపార్టెంట్ ఏంటి, డైలీ చదవడం వల్ల అది బాగా ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి మంచిగా గుర్తుండి డైలీ రివిజన్ టెస్ట్ రాయడం వల్ల ఇంకా అది ఎగ్జామ్లో బాగా యూజ్ అయింది సార్. గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ కూడా ఫుడ్, డొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం, వీక్కి డైలీ వేరే మీల్స్ సార్. రోజుకి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ మీల్స్, ఎగ్, చిక్కీ, రాగిజావా అన్నీ పెట్టి మీల్స్ కూడా చాలా మంచిగా ఉంటున్నారు సార్. ఇంకా స్కూల్లో ఫెసిలిటీస్, ప్రతి క్లాస్ రూమ్లో ప్యానల్స్ ఉన్నాయి సార్, డిజిటల్ ప్యానల్స్, IFP డిజిటల్. దాని ద్వారా కూడా స్టూడెంట్స్కి చాలా యూజ్ అయింది. ఇంకా మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కిట్లో మొత్తం బుక్స్, నోట్ బుక్స్ దగ్గర నుంచి యూనిఫామ్, షూస్, బయట ఏది కొనుక్కోక లేకుండా బ్యాగ్తో సహా అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల కూడా స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అయింది సార్. గవర్నమెంట్ పెట్టిన ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్లో కూడా చాలా బాగుంది. 10th క్లాస్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం కూడా మాకు ఈ విజయానికి కారణమైంది సార్. ఇలా ఈ రోజు ఇక్కడ పిలిచి ప్రోత్సహించడం కూడా మాకు ఫ్యూచర్లో ఇంకా మంచి ముందుకు వెళ్ళడానికి ఆదర్శం ఉంది సార్. తో మరి విద్యార్థుల యొక్క సందేహాలను నివృత్తం చేస్తున్న ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, MUలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన బడి, మన పాఠశాల మరి ఎన్నడూ లేని విధంగా రావులపాలెం మండలంలో, అటు కొత్తపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో 39 మంది స్టూడెంట్స్ IITకి సెలెక్ట్ అవడం, దాన్ని మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు గుర్తించడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్నడూ విధంగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. మరి మనం చూస్తే రిజల్ట్ వచ్చిన రోజు ప్రతిసారి, కానీ 2026 ఈ సంవత్సరం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈనాడు పేపర్లో మొట్టమొదటి వేయడం మనబడి సగర్వంగా బడి అని మనకి చెప్పడం జరిగింది. మరి గొప్ప తల్లి లాంటి లాలన, తండ్రి లాంటి రక్షణ, మరి స్నేహపూర్వకమైన విద్యాబోధన అందించి ఈరోజు ఇంత గొప్పగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులందరికీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతటి మేధస్సున్న పిల్లల్ని గుర్తించి మరి ఎక్కడ ఏ నియోజకవర్గంలో
రాష్ట్రంలో 170 నియోజకవర్గాల్లో కూడా మొట్టమొదటిగా మన ఎమ్మెల్యే గారు ఇలా పిల్లలతో ఇంటరాక్ట్ అవడం చాలా గొప్ప విషయం. కాబట్టి మరి ఆయన పుట్టినరోజు ఆ రోజును పురస్కరించుకుని ఈ రోజు మీ అందరికీ సన్మానం చేయడం అనేది ఒక గొప్ప మంచి విషయం. కాబట్టి మీరందరూ ఏదైతే ట్రిపుల్ ఐటీలో మంచిగా తీసుకుని ఇవన్నీ మీరు చదువుకున్న 6 సంవత్సరాలు కూడా ఇంజనీరింగ్ లో బాగా చదివి మరి మళ్ళీ మన నియోజకవర్గాన్ని మంచి పేరు తీసుకురావాలి, అలాగే మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.